ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ రేవంత్ చలమలా ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, ఈ మధ్య సెబీ పెట్టుబడిదారుల యొక్క ప్రయోజనాలను కాపాడడానికి ఎప్పటికప్పుడు కొత్త డెవలప్మెంట్స్ని తీసుకొస్తానే ఉంది. ఏ రోజుకి ఆ రోజు, ఏ వారానికి ఆ వారానికి సంబంధించిన కొత్త డెవలప్మెంట్స్ని ఎప్పుడూ తీసుకొస్తూనే ఉంటుంది. అయితే దీంట్లో భాగంగా గత 2-3 రోజుల వ్యవధిలోనే దాదాపు ఒక 3 కొత్త డెవలప్మెంట్స్ని కూడా తెరపైకి తీసుకురావడం జరిగింది. సో దాంట్లో మొట్టమొదటి వచ్చేసేసి మార్కెట్లో ఏదైనా వదంతులు వచ్చినప్పుడు కొన్ని కంపెనీలకి సంబంధించిన ప్రైసెస్, అంటే ఆ స్టాక్స్కి సంబంధించిన ప్రైసెస్కి సంబంధించిన ఫ్లక్చువేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫ్లక్చువేషన్స్ని అరికట్టడానికి కూడా ఒక కొత్త పాలసీని తీసుకురావడం జరిగింది. అండ్ మరొకటి వచ్చేసి ఈ కమాడిటీ డెరివేటివ్స్లో అంతరాయంపై అక్కడ కూడా ఆ సమయాన్ని పొడిగించాలంటూ కూడా సెబీ కొత్త రూల్ తీసుకొచ్చింది. అండ్ మూడవది వచ్చేసి ఈ ప్రైస్ బ్యాండ్కి సంబంధించి కూడా మరొక కొత్త డెవలప్మెంట్ తీసుకొచ్చింది. సో ఒక్కొక్కటిగా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి మార్కెట్ వదంతుల వల్ల ఈ షేర్ల ధరలలో వచ్చే ఫ్లక్చువేషన్స్కి సంబంధించి ఎటువంటి నిబంధనలు తీసుకొచ్చింది? ఫస్ట్ సార్, మీరు అన్నట్టుగానే 1 by 1 టాపిక్ బై టాపిక్ వెళ్దాం. సో ఫస్ట్ అసలు మార్కెట్స్లో వచ్చే న్యూస్ గురించి సెబీ చాలా సీరియస్గానే ఉంటుంది. సో మనం గమనిస్తే 2020 సంవత్సరం నుంచి రీటైలర్ పార్టిసిపేషన్ విపరీతంగా పెరిగింది. అండ్ మనం రీసెంట్గా చూసాము చాలా స్టాక్స్ని కూడా ఆపరేట్ చేసిన కండిషన్స్, ఈవెన్ మన ఇన్ఫ్యాక్ట్ మన తెలుగు వాళ్ళు కూడా చేసిన న్యూస్ కూడా చూసాము. సో బేసిక్గా మార్కెట్లో అలానే అదొకటే కాకుండా మర్జర్కి సంబంధించిన న్యూస్లు కూడా స్పెక్యులేట్ అవుతూ ఉంటాయి. అది నిజమో అబద్ధమో తెలియదు, లేదా ఏదైనా డీల్ వచ్చిందనో లేకపోతే డీల్ క్యాన్సిల్ అయిందనో ఒక కంపెనీకి సంబంధించి. సో బేసిక్గా ఇట్లాంటి న్యూస్ మార్కెట్లో చాలా ఫాస్ట్గా సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. సో అది నిజమా అబద్ధమా అనే కన్ఫర్మేషన్ వచ్చే లోపనే ఆ స్టాక్ అనేది రియాక్షన్ స్టార్ట్ చేసేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా గుడ్ న్యూస్ ఉంది, సో చాలా మంచి న్యూస్ వచ్చింది కదా అని చెప్పేసి మనలాంటి వాళ్ళు ఒకళ్ళు వెళ్ళి వెంటనే ఒక మంచి క్యాపిటల్ అమౌంట్ని తీసుకెళ్ళి అందులో పెట్టుబడులు పెట్టేస్తారు. సరిగ్గా 2-3 రోజులు అది మంచిగా కొంచెం పైకి వెళ్ళటం చూసి ఇంకొంతమంది పెట్టుబడులు పెట్టడం చూస్తారు. ఆల్ ఆఫ్ ద సడన్ అప్పుడు కంపెనీ ఒక 2-3 రోజుల తర్వాతనో 4 రోజుల తర్వాతనో బయటకు వచ్చి అసలు ఈ న్యూసే లేదు, మేము ఎక్కడ కూడా అఫీషియల్గా దీని స్టేట్మెంట్ ఇవ్వలేదు అని చెప్పడంతో ఎంతైతే పెరిగిందో ఇన్ఫాక్ట్ దానికంటే ఎక్కువ కూడా సడన్గా మార్కెట్లో ఫాల్ కనిపిస్తూ ఉంటుంది ఆ స్టాక్స్లో. సో అక్కడ రీటైలర్స్ అనేవాళ్ళు బాగా ట్రాప్ అయిపోతున్నారు. సో ఈ న్యూస్ క్రియేట్ చేసి ఎవరైనా ఇంటెన్షనల్గా చేసుంటే వాళ్ళు లాభపడుతున్నారు, కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ రీటైలర్స్ అందరూ బాగా ట్రాప్ అవుతున్నారు. సో దీనికి సంబంధించి సో మన న్యూస్ని అయితే అరికట్టలేము. రకరకాల మార్గాల్లో నుంచి ఆ న్యూస్ అనేది ఏదో ఒక రూపంలో రకరకాలుగా ఫేక్ న్యూసెస్ అన్ని జనరేట్ అవుతూనే ఉంటాయి. సో బేసిక్గా దానికి సంబంధించిన బాధ్యత ఆ కంపెనీలు తీసుకోవాలి. సో బేసిక్ ఇంతకుముందు జరిగినప్పుడు కూడా ఒకవేళ అది ఫేక్ న్యూస్ అయి ఉండుంటే, వాళ్ళ స్టాక్ ప్రైస్ అలా అబ్నార్మల్గా పెరుగుతున్నా తగ్గడం లాంటివి జరుగుండుంటే వాళ్ళు వచ్చి స్టేట్మెంట్ ఇచ్చి ఉండాలి. సో వాళ్ళు బాధ్యతగా లేరు ఆ టైంలో కంపెనీస్ కూడా. సో బేసిక్గా దీన్ని రెగ్యులేట్ చేసే ప్రయత్నం చేస్తుంది సెబీ. సో ఎటువంటి ఫేక్ న్యూస్ కానీ మార్కెట్లో సర్క్యులేట్ అయినట్లయితే 24 అవర్స్లోనే ఆ న్యూస్ వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్, అది తప్పు న్యూసా కరెక్ట్ న్యూసా ఏదైనా కానివ్వండి, సో దానికి సంబంధించి అఫీషియల్గా వాళ్ళ ఒక స్టేట్మెంట్ని రిలీజ్ చేయాలి. సో దీనివల్ల ఎక్కువ మంది ట్రాప్ అవ్వకుండా కొద్దిగా సేఫ్ గార్డ్ అవుతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మన మార్కెట్ టైంలో ఉన్నప్పుడు న్యూస్ సర్క్యులేట్ అయింది, ఆల్ ఆఫ్ ద సడన్ పెరిగిపోయింది. సాయంత్రం మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత సహజంగా మార్కెట్ వర్గాల్లో డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. ఈ స్టాక్ ప్రైస్ ఎంత పెరిగిపోయింది, ఎందుకు పెరిగిపోయింది అనగానే ఆ న్యూస్ అనేది లైమ్ లైట్లోకి వస్తుంది. ఇన్ఫాక్ట్ మార్కెట్ టైంలో అది లైమ్ లైట్లోకి రాకపోవచ్చు, కానీ మార్కెట్ అయిపోయిన తర్వాత మనకి చాలా న్యూస్ బయటకు వస్తూ ఉంటాయి కదా, చాలా మంది అనలిస్టులు చెప్తూ ఉంటారు. ఆల్ ఆఫ్ ద సడన్ న్యూస్ బయటకు వచ్చి తెల్లారు ఓపెనింగ్ బయింగ్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సో ఇమీడియట్గా క్లారిఫికేషన్ ఇవ్వడం వల్ల అట్లీస్ట్ చాలా మంది రీటైలర్స్ అందులో ట్రాప్ అవ్వకుండా అట్లీస్ట్ ఈ న్యూస్ ఇంకొక 24 అవర్స్లో మనకి కంపెనీ సైడ్ నుంచి కన్ఫర్మేషన్ వస్తుంది అని ఒక దాంతో వెయిట్ చేస్తారు అనే ఉద్దేశంతో ఈ సెబీ ఈ న్యూస్ని తీసుకురావడం మన ఈ పర్టికులర్గా ఈ నామ్స్ని తీసుకొచ్చే దాంట్లో కసరత్తు చేసింది. అండ్ రెండవది మీరు అడిగిన దాని ప్రకారం మనకి కమోడిటీ డెరివేటివ్స్ ఏదైనా గ్లిచ్ వచ్చినప్పుడు సమయాన్ని కొంత పొడిగించాలంటూ కూడా ఎగ్జాక్ట్లీ. సో బేసిక్గా మనకి మార్కెట్లో గ్లిచ్ అనేది సహజంగా జరుగుతూనే ఉంది. మనం అంటే అది ఎక్స్చేంజ్ వైపు నుంచి జరగచ్చు, బ్రోకర్ సైడ్ నుంచి జరగచ్చు, అది ఎటువైపు నుంచి అయినా జరగచ్చు. సో గ్లిచ్ రావటం వల్ల ట్రేడ్ కొద్దిసేపు ఆగిపోవటము, లేకపోతే ఆల్ ఆఫ్ ద సడన్ అంటే ఏం జరుగుతుందో కూడా అర్థం కాని కండిషన్లో నిలిచిపోవడం లాంటివి జరగటం వల్ల కూడా మనం గమనిస్తే డిజాస్టర్ రికవరీ సైట్ అనే దాని మీద కూడా కొన్ని ప్రయోగాలు చేసింది సెబీ. సో మనం లాస్ట్ ఒక సాటర్డే రోజు కూడా ఫస్ట్ ఒక 45 minutes ఒక సెషన్, మధ్యాహ్నం పూట ఒక 45 minutes ఒక సెషన్ కండక్ట్ చేసింది. రకరకాల రెగ్యులర్ సైట్ నుంచి డిజాస్టర్
డిజాస్టర్ రికవరీ సైట్కి కన్వర్ట్ చేసి అది ఎలా పర్ఫామ్ చేస్తుందో చూడటానికి. సో బేసిక్గా ఈ కమోడిటీ మార్కెట్కి సంబంధించి ఏదైనా గ్లిచ్ కనుక వచ్చినట్లయితే 15 నిమిషాల్లోనే ఎక్స్చేంజ్ అనేది బాధ్యతగా సెబీకి అప్డేట్ చేయాలి. అదే విధంగా ఇన్వెస్టర్స్కి కావచ్చు, డెరివేటివ్ ట్రేడర్స్కి అయి ఉండొచ్చు, అందరికీ అంటే వాట్ ఎవర్ ఆ కమోడిటీలో ట్రేడ్ చేసే వాళ్ళందరికీ కూడా దానికి సంబంధించిన మెసేజ్ని వెంటనే పాస్ చేయాలి. అది రికవర్ అయినా అవ్వకపోయినప్పటికీ 45 మినిట్స్ వరకు కూడా ఆ మెసేజ్ని కంటిన్యూస్గా వాళ్ళకి అప్డేట్ ఇస్తూనే ఉండాలి దట్ దెర్ ఇస్ ఎ గ్లిచ్. సో సాధ్యమైనంత త్వరగా దాన్ని ఆ గ్లిచ్ని మరి రెక్టిఫై చేస్తూ ఐదర్ ఆ డిజాస్టర్ రికవరీ సైట్ నుంచి అయినా కానీ మీ ఆపరేషన్స్ని స్మూత్గా కంటిన్యూ చేయాలి. ఇన్ కేస్ ఇట్లా ఏదైనా ఒక 15 నిమిషాల పాటు కనుక మీ గ్లిచ్ వల్ల ట్రేడింగ్ ఆగిపోయినట్లయితే మరొక అరగంట వరకు కూడా, ఒక హాఫ్ అన్ అవర్ టైం స్పాన్ వరకు కూడా ఎంతవరకు అయితే ఆగిందో అంతవరకు ఆ ట్రేడింగ్ హార్స్ని, ఆ ట్రేడింగ్ టైంని, అంటే ఇది అఫీషియల్గా టోటల్ ట్రేడింగ్ అవర్స్ని పెంచడం కాదు, ఆ గ్లిచ్కి సంబంధించినటువంటి ఎంతైతే టైం వేస్ట్ అయిందో ఆ టైం ఇక్కడ పెంచుకోవడానికి మాత్రమే మనకి వెసులుబాటును కల్పించింది. అది మనకి పర్టికులర్గా డెరివేటివ్స్కి సంబంధించి. అండ్ తర్వాత ప్రైస్ బ్యాండ్కి సంబంధించి కూడా కొత్త డెవలప్మెంట్స్. ఎస్, సో రీసెంట్గా గమనిస్తే మనకి ఫ్రీక్ ట్రేడ్స్ అనేవి చాలా ఫేమస్ అయిపోయాయి. ఆల్ ఆఫ్ ద సడన్ ₹0 దగ్గర ఉన్న డెరివేటివ్స్ ఆల్ ఆఫ్ ద సడన్ ఒక $200-300 జంప్ అయిపోవటము, అబ్నార్మల్గా స్టాక్స్ అనేవి ఫ్లక్చువేట్ అయిపోవటము. సో పర్టికులర్గా ఇందులో ఎక్కువ ట్రాప్ అయ్యేది ఏ స్టాక్ ఎవరు అని అంటే రీటైలర్స్ ట్రాప్ అవుతారు. పర్టికులర్గా డెరివేటివ్స్లో ట్రేడ్ అయ్యే స్టాక్స్ వీటికి ఎక్కువ గురవుతూ ఉంటాయి. సో బేసిక్గా డెరివేటివ్స్లో డబ్బులు సంపాదించడానికి అయి ఉండొచ్చు, లేకపోతే రకరకాల కారణాలు. సో బేసిక్గా కొన్నిటిని ఆపరేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో వాటికి ఒక ప్రైస్ బ్యాండ్ అనేది లేకపోవటం వల్ల అవి అబ్నార్మల్గా పెరగటం వల్ల కాల్ ఆప్షన్స్ పెరిగిపోవటం, పుట్ ఆప్షన్స్ సడన్గా పడిపోవటము. సో వీటిల్లో అంటే బేసిక్గా మనకి ఏం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితులు అనమాట ఒక క్షణంలోనే మారిపోతూ ఉంటాయి ఆ పర్టికులర్ స్టాక్లో ఆపరేట్ చేయడం మొదలు పెడితే. సో దానికంటే ఒక ప్రైస్ బ్యాండ్ని విధించాలి, ఒక 10%. అంటే పర్టికులర్గా అన్ని స్టాక్స్కి కాదు ఈ ప్రైస్ బ్యాండ్ అనేది, డెరివేటివ్ ఏవైతే ట్రేడ్ అవుతాయో స్టాక్స్ పర్టికులర్గా ఆ స్టాక్స్కి సంబంధించి మాత్రం ఇంతకుముందు కూడా మనకు ఆ లిమిట్స్ ఉన్నాయి. బట్ ఇప్పుడు కూడా ఏంటంటే ప్రైస్ బ్యాండ్ అనేది డిసైడ్ చేస్తున్నారు. 10% వరకు కూడా రీచ్ అయిన వెంటనే అగైన్ ఒక మనకి కూలింగ్ పీరియడ్ ఉంటుంది. ఆ కూలింగ్ పీరియడ్ తర్వాత ఎవ్రీ 5%కి కూడా మళ్ళీ మనకు ఒక 15 మినిట్స్ పాటు మళ్ళీ కూలింగ్ పీరియడ్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో అబ్నార్మల్ మూమెంట్స్ లేకుండా పర్టికులర్గా ఈ డెరివేటివ్ బేస్డ్ స్టాక్స్ మీద కొంత నియంత్రణ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో నా పర్టికులర్ ఒపీనియన్ ఏంటంటే మనకి ఈ ఫ్రీ ట్రేడ్స్ని అవాయిడ్ చేయడానికి జస్ట్ ఏదో ఒక 10% బ్రాండ్ అంటే పెద్ద విషయం కాదు. 10% మూమెంట్ వచ్చింది ఒక దాంట్లోనంటే అక్కడికే చాలా మంది చాలా డబ్బులు పోటుకుపోయి ఉంటారు. సో బేసిక్గా అసలు అంత వాల్యూమ్ పంపించేసి పంప్అవుట్ చేయటానికే కొన్ని నియంత్రణలు తీసుకురావాలి. మనం రీసెంట్గా చూస్తే యుఎస్ బేస్డ్ ఒక ట్రేడింగ్ ఫర్మ్ దాదాపుగా మన ఇండియాలోనే ₹9,000 కోట్ల డెరివేటివ్ ట్రేడింగ్స్లో సంపాదించారు. వాళ్ళు ఏదో ఒక కోర్టు కేసు వల్ల బయటకు వచ్చింది. సో బేసిక్గా అంతంత డబ్బులు సంపాదించే వాళ్ళు ఆపరేట్ చేయకుండా సంపాదించడం సాధ్యం కాదు. సో దానికి సంబంధించి ఆ ఆపరేటింగ్ దానికి సంబంధించి కూడా కొన్ని నియంత్రణ తీసుకువస్తే, సో అన్నెసరీ బయింగ్ అండ్ అన్నెసరీ సెల్లింగ్, సో ఎందుకు కొంటున్నారు, ఎందుకు అమ్ముతున్నారు, మార్కెట్ని ట్రాప్ చేయడం కోసం చేసేదే ఒక నేరం, అది కరెక్ట్ కాదు. కాకపోతే మేబీ దాన్ని అంటే ఓవరాల్గా దాన్ని తీసుకొచ్చి ఒక ఫ్రేమ్వర్క్ తయారు చేయడం కష్టమేమో, ఐ డోంట్ నో. బట్ దాన్ని నియంత్రిస్తే నిజంగా రీటైలర్కి ఉపయోగపడుతుంది. బట్ 10% ప్రైస్ బ్యాండ్లో అయితే డెఫినెట్గా అందరైతే ట్రాప్ అయిపోతారు. బట్ సంథింగ్ ఈస్ బెటర్ దెన్ నథింగ్. ఒక అడుగైతే ముందరకు వేసారు, అంతవరకు సంతోషం. సో గోయింగ్ ఫర్దర్ మేబీ ఈ ఆపరేటెడ్ ఇంట్రాడే బేసిస్లో జరిగే ఆపరేటెడ్ని కూడా కొంతవరకు నియంత్రిస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. రీసెంట్గా ఇన్వెస్టర్స్ యొక్క ప్రయోజనాలను కాపాడడానికి సెబీ తీసుకొచ్చినటువంటి ఒక 3 కొత్త నియమ నిబంధనల గురించి చాలా చక్కగా మేము విశ్లేషణ తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ అండి. ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి.